ఆకాష్ అతని దగ్గర నుండి బాక్స్ తీసుకుని ఐశ్వర్యతో కలిసి పెళ్లికొడుకు పెళ్లికూతురికి ఇస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ, నో బ్రదర్, మేం జస్ట్ పార్టీలో ఫన్ ఉండాలి అని అందరినీ ఇన్వైట్ చేశాం. మీరు డిన్నర్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకిస్తే చాలు అని మొహమాటంగా చెప్పారు మానస్, నవ్య. అందులో ఏమన్నా డైమండ్ రింగ్స్ ఉన్నాయా ఏంటి? అంత మొహమాట పడుతున్నావు? వాడికంత సీన్ లేదు కానీ ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా, తీసుకో అని వెటకారంగా అంటూ వచ్చింది రేఖ. ప్రేమతో ఇచ్చేవి ఏవైనా అవి డైమండ్స్ కంటే ఎక్కువ వాల్యూ చేస్తాయి మిస్. మీలా ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి చూడ్డం నాకు తెలీదు అని ఘాటుగా ఆన్సర్ చేశాడు మానస్. రేఖకి కరెక్ట్గా ఆ మాటలు తగలడంతో అవమానంతో ముడుచుకుపోయింది. ఐశ్వర్య పెదవులపై ఆటోమేటిక్గా స్మైల్ వచ్చి చేరడంతో, నా హస్బెండ్ అంత ఈజీగా ఎవరిని ఓన్ చేసుకోడు. అలాంటివాడు మీరెవరూ సరిగ్గా తెలియకుండానే గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నాడంటే ఈ కొంచెం టైంలో మీరు ఆయనకి ఎంత నచ్చారో అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా హబ్బీ ఇలా ఒకరికి గిఫ్ట్ ప్రెజెంట్ చేయడం, సో ప్లీజ్ కాదనకండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఐశ్వర్య తనని అంతలా అనలైజ్ చేస్తుంది అనుకుని ఆకాష్కి ఆ మూమెంట్ ఎంతగానో నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళెవరో తెలియకున్నా సరే గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలనే థాట్ వచ్చిందే ఐశ్వర్య కోసం. ఫస్ట్ టైం తమకంటూ తమ లైఫ్లో కొన్ని వాల్యుబుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకున్నారంటే అది ఈ పార్టీ వల్లే. అందుకే ఆ కపుల్స్ ని హార్ట్ఫుల్ గా విష్ చేయాలనిపించింది. గిఫ్ట్ తెప్పించాడు ఆకాష్. మానస్, నవ్య కాసేపు డిస్కస్ చేసుకుని ఐశ్వర్య దగ్గర నుండి గిఫ్ట్ బాక్స్ తీసుకున్నారు. ఆకాష్ ఐశ్వర్యని మెచ్చుకోలుగా చూసి చుట్టూ చూసి ఎవరూ తమని చూడట్లేదు అనుకుని పెదవులు ముడిచి ఐశ్వర్యకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. బట్ ఈ దృశ్యం అరవింద్ చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడని ఆకాష్కి తెలియలేదు. మాయ ఈర్ష్యగా ఐశ్వర్యని చూస్తూ, ఇక్కడే ఓపెన్ చేసి చూడండి, ఆ బాక్స్ లో ఏముందో అందరికీ తెలియాలి కదా అని చెప్పింది. వాడి మొహానికి చాలా చీప్ గిఫ్ట్ ఇచ్చుంటాడు. అది చూసి ఈ హై ప్రొఫైల్ కపుల్ గిఫ్ట్ మళ్ళీ వాడి మొహం మీద కొట్టాలి అని మనసులోనే తెగ సంబరపడిపోయింది మాయ. కపుల్ ఇద్దరు కొంచెం మొహమాట పడుతూనే గిఫ్ట్ ర్యాప్ ఓపెన్ చేసి బాక్స్ లో ఉన్న చిన్న జ్యువెలరీ బాక్స్ కూడా ఓపెన్ చేసి షాక్ తో అలా చూస్తుండిపోయారు. ఏంటి వీడు మరి అంత వర్స్ట్ గిఫ్ట్ ఇచ్చాడా? అంత షాక్ అయిపోతున్నారు. అయినా వాడు చీప్ గిఫ్ట్స్ తప్ప ఇంకేం ఇవ్వగలుగుతాడులే అని తనని తానే రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంది మాయ. బ్రో, ఈ గిఫ్ట్ మాకొద్దు బ్రో అని సున్నితంగా బాక్స్ ని ఐశ్వర్య చేతిలో పెట్టేశాడు మానస్. ఎస్, నేను అనుకున్నట్టుగానే జరిగింది అని లోపలే ఎగిరి గంతేసింది మాయ. పెళ్లికొడుకు ఇలా గిఫ్ట్ వెనక్కి ఇవ్వడంతో ఆశ్చర్యంగా మానస్ ని చూస్తూ ఉండిపోయాడు. సారీ బ్రో అన్నట్టుగా చూశాడు మానస్. ఏ, గిఫ్ట్ నచ్చలేదా? లేదంటే ఇంకేం ఆలోచిస్తున్నారు అని అడిగాడు ఆకాష్. గిఫ్ట్ నచ్చకపోవడం ఏంటి? సూపర్ గా ఉంది, బట్ టూ ఎక్స్పెన్సివ్. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ మేము తీసుకోలేము ప్లీజ్ అని ఇబ్బందిగా చెప్పింది నవ్య. ఎక్స్పెన్సివ్ అని కళ్ళు గిర్రని తిరిగి పక్కనే ఉన్న రేఖ భుజంపై వాలిపోయింది మాయ. రేఖ కంగారుగా మాయని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఫేస్ మీద వాటర్ చల్లడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మాయ. మాయ ఆకాష్ వాళ్ళ వెనక ఉండడంతో ఆకాష్, ఐశ్వర్య మాయ పడిపోవడం చూడలేదు. వాడు అంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏమిచ్చాడే అని రేఖ చెవిలో గుసగుసలాడుతున్న మాయతో, చెప్, కాసేపు కామ్గా ఉండవే, తెలుస్తుంది కదా వాడేమిచ్చాడు, మధ్యలో నీ లొల్లేంటి అని చిరాగ్గా అంది రేఖ. మాయ బొంగరంలా తల గిరగిరా తిప్పేసి, వీడిని చూస్తే బికారులా ఉన్నాడు కానీ ఖర్చు పెట్టడానికి ఎక్కడ వెనకాడ్డం లేదు, అసలు వీడేనా ఏంటో అంత వింతగా తోస్తుంది నాకు అని బయటికంటే ఎక్కడ రేఖ తంతుందో అని లోపలే గనుక్కుంది. ఐశ్వర్యకి ఆశ్చర్యంగా అనిపించినా ఆకాష్ వాళ్ళని చాలా లైక్ చేస్తున్నాడని అర్థమై, గిఫ్ట్స్ లో ఎక్స్పెన్సివ్ అని చూడొద్దు, మీ మీద ఎంత ఇష్టం ఉండడంతో ఇది తీసుకొచ్చారో ఆలోచించండి అని సీరియస్ గా చెప్పింది ఐశ్వర్య. కొద్దిసేపు బాగా ఆలోచించి చిన్న నవ్వుతో బాక్స్ నుండి బ్రేస్లెట్ తీసి బయటికి చూపిస్తున్న మానస్, నవ్యల సైడ్ అందరూ ఆశ్చర్యంగా చూశారు. అక్కడక్కడ డైమండ్స్ తో మెలమెలా మెరిసిపోతున్న ప్లాటినం బ్రాస్లైట్స్, చిన్న చిన్న లవ్ సింబల్స్ తో అందరినీ అబ్బురపరిచింది. ఐశ్వర్య కూడా అలాంటి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఆకాష్ ని ఆ బ్రేస్లైట్ ని మార్చి మార్చి చూస్తుంది. ఆకాష్ వెంటనే ఐశ్వర్య నడుం చుట్టూ చెయ్యేసి చిన్నగా నొక్కి, ఓయ్ ఏంటలా చూస్తున్నావు అని అడగడంతో ఆకాష్ నుండి దూరం జరిగి, ఏం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది ఐశ్వర్య. మాయ, రేఖ ఆ బ్రేస్లెట్ దగదగలు చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి దడేల్మని చైర్లో నుండి కిందకు పడిపోవడంతో ఆ సౌండ్ కి అందరూ వెనక్కి తిరిగి చూశారు. అరవింద్ అప్పుడు తేరుకుని ఫాస్ట్ గా మాయ, రేఖ దగ్గరికి వెళ్లి వాళ్ళని పైకి లేపి ఫ్రెండ్స్ హెల్ప్ తో లేపి సరిగ్గా కూర్చోపెట్టాడు. పార్టీకి వచ్చిన దగ్గర నుండి ఎక్స్ట్రాలు చేస్తున్న మాయ, రేఖల మీద పిచ్చి కోపంతో ఉన్న ఐశ్వర్య
1 సెకండ్ కూడా థింక్ చేయకుండా పక్కనే ఉన్న మగ్లో ఉన్న వాటర్ తీసి ఫోర్సిగా ఇద్దరి మోకాలపై పడేలా పోసింది. వర్షం వర్షం అని మాయా రేఖలు ఉలిక్కిపడుతూ లేచి చుట్టూ అందరూ చూడడం గమనించి పిచ్చి చూపులు చూశారు. అరవింద్, దే నీడ్ సమ్ రెస్ట్. అలా అని ఈ టైంలో వెళ్లడం కరెక్ట్ కాదు. ఇక్కడే రూమ్ తీసుకుని వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు ఆకాష్. మాయా రేఖ ఇంకా అలానే ఉండడంతో అరవింద్ కూడా వాళ్ళకి రెస్ట్ అవసరం అనుకుని ఓకే ఆకాష్, నేను చూసుకుంటాను అని వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు అరవింద్. పాపం బిడ్డలు దడుచుకునుంటారు అని మనసులో అనుకుని ఆకాష్ భుజం చుట్టూ చేయేసి అతని భుజంపై వాలిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్యని మరింతగా తనలోకి అదుముకుంటూ తలపై ముద్దు పెట్టి ఎందుకంత కోపం అని అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా మానస్ నవ్యల దగ్గరకు వెళ్లి ఫస్ట్ బ్రాస్లెట్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి అని ఆర్డర్ వేసింది ఐశ్వర్య. ఎంత చెప్పినా ఆకాష్ ఐశ్వర్య వినరు అని మానస్ నవ్య బ్రేస్లెట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇంతలో హుషారైన డీజే స్టార్ట్ అవడంతో ఇట్ ఈస్ టైమ్ టు పార్టీ నౌ, ఎంజాయ్ ది పార్టీ అంటూ వెనకే వినిపించిన హోస్ట్ వాయిస్ కి అందరూ ఎగ్జైట్మెంట్ తో అరిచి ఎవరి పార్ట్నర్స్ తో వాళ్ళు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యూజిక్ స్టార్ట్ అయిన చాలా సేపటి వరకు సైలెంట్ గా నిల్చున్న ఆకాష్ ఐశ్వర్య ఎంతకీ తన వైపు చూడకపోవడంతో తానే ఫస్ట్ స్టెప్ వేస్తూ ఐశ్వర్య ముందుకెళ్లి షెల్ వి డాన్స్ బేబీ అని అడిగాడు ఆకాష్. ఐశ్వర్య బ్లష్ అవుతూ ఆకాష్ చేతిలో తన చెయ్యేసి ఎస్ అఫ్ కోర్స్ అని మత్తుగా చెప్పడంతో ఐశ్వర్యతో కలిసి మెల్లగా డాన్స్ చేస్తున్నాడు ఆకాష్. అందరూ పార్ట్నర్స్ తో డాన్స్ చేయడం చూసిన ఆర్గనైజర్ వెంటనే డీజే ఆఫ్ చేసి ప్లెజెంట్ మ్యూజిక్ తో రన్ అయ్యే రొమాంటిక్ ఆల్బమ్స్ ప్లే చేశాడు. అంటూ ప్లే అవుతున్న సాంగ్ కి ఐశ్వర్యని దగ్గరగా లాక్కుని ఆమె అనువనువు స్పృశిస్తూ తనతో డాన్స్ చేయిస్తున్నాడు ఆకాష్. ఓ వైపు చుట్టూ డ్రీమ్ లైటింగ్, రొమాంటిక్ వెదర్, మరోవైపు ఆకాష్ చేతులు తన శరీరంపై సున్నితమైన ప్రదేశాలలో కదులుతుంటే ఐశ్వర్యలో కొత్త కోరికలకు రెక్కలు తొడుక్కున్నాయి. వాంట్ టు కిస్ యూ హస్కీగా అంటున్న ఆకాష్ ని డీప్ గా హగ్ చేసుకుంది ఐశ్వర్య. మ్యూజిక్ ఆఫ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి ఆకాష్ ని దూరంగా తోసి పక్కకి వెళ్లి ఆకాష్ సమక్షంలో పెరిగిన హార్ట్ బీట్ ని నార్మల్ స్టేజ్ కి తెచ్చే పనిలో పడింది ఐశ్వర్య. ఐశ్వర్య వెనక్కి వచ్చిన ఆకాష్ వెనుక నుండి ఐశ్వర్యని హగ్ చేసుకుని తన మెడపై ముద్దు పెడుతూ ఏమైంది అని మత్తుగా అడిగాడు. ఐశ్వర్య చప్పున ఆకాష్ ని నెట్టేసి ఆకాష్ ఏమైంది నీకు, మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాం అని కసిరింది. సో వాట్, ఎక్కడున్నా నువ్వు నా వైఫ్ అంతే అని సింపుల్ గా చెప్తూ మళ్ళీ ఐశ్వర్యని హగ్ చేసుకోబోయాడు ఆకాష్. అంతే, ఐశ్వర్య కెవ్వు నారిచి ఆకాష్ నుండి దూరంగా వెళ్తూ పిచ్చి పట్టింది నీకు అని అంది. ఆకాష్ చిన్నగా నవ్వి ఎస్ అఫ్ కోర్స్, నీ ప్రేమ పిచ్చి పట్టింది అని అల్లరిగా చెప్పాడు. నిన్ను అంటూ ఆకాష్ ని కొట్టాలనుకుని ముందుకొచ్చిన ఐశ్వర్యని తన మీదకి లాక్కుని హగ్ చేసుకుంటూ ఐషూ అని గారాలిపోయాడు ఆకాష్. ఆకాష్ ఐశ్వర్య నడుం మీద ఒక చెయ్యి, మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి వెనక నుండి హగ్ చేసుకోవడంతో ఐశ్వర్య ఒళ్లంతా మైకం కమ్మేసి ఆకాష్ ఎదపై తలవాల్చి తన బరువంతా ఆకాష్ కి వదిలేసింది. ఆకాష్ మెల్లగా ఐశ్వర్య నడుం మీద ఉన్న చెయ్యి పైకి జరుపుతుంటే ఐశ్వర్య టక్కున కళ్ళు తెరిచి ఆ చెయ్యి మీద గట్టిగా గిల్లేసింది. ఆ డెవిల్, ఏంటి ఇలా రక్కేశావు అని అరుస్తూ రూమ్లోకి వెళ్ళక చెప్తాని పని, ఇప్పుడు కాదు అంటూ ఐశ్వర్య మీద కారాలు మిరియాలు నూరాడు ఆకాష్. రూమ్లోకి వెళ్ళినప్పుడు కదా అని తేలిగ్గా తీసి పారేసింది ఐశ్వర్య. మాయ రేఖల కోసం రూమ్ తీసుకుని ఇద్దరికీ లైట్ ఫుడ్ ఆర్డర్ చేసి తిని రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చిన అరవింద్ కి ఒకరిలో ఒకరు ఒదిగిపోయినట్లుగా డాన్స్ చేస్తున్న ఆకాష్ ఐశ్వర్యలు కనిపించారు. ఈ ఆకాష్ ని ఇక్కడికిక్కడ యాసిడ్ పోసి తగిలిపెట్టేయాలనుంది. ఛ, ఎక్కడి నుండి వచ్చాడు కానీ నా ఐషుని గద్దలా తనుకుపోయాడు. అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో నువ్వు నా కౌగిట్లో వాళ్ళక తప్పదు ఐషు అని విలన్లా నవ్వుకున్నాడు. మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇద్దరిని ఒక కంట కనబెడుతూ సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అరవింద్. నీకిలా కాదే అంటూ సడన్ గా ఐశ్వర్యాని మీదకి లాక్కుని ఐశ్వర్య ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఎది ఇప్పుడానే చూస్తాను అని గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్. ఆకాష్ లీవ్ మీ అని అదురుతున్న గొంతుతో అంటున్న ఐశ్వర్యని మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలను అందుకున్నాడు ఆకాష్. ఆ సీన్ చూసిన అరవింద్కి నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది అని బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంటే రే ఆకాష్ నిన్ను వదలన్రా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న అరవింద్ని బలవంతంగా ఆపేశాడు జగన్. రే వదలరా జగన్, ఈరోజు వాడంతా చూస్తాను అని కోపంతో ఊగిపోయాడు అరవింద్. అరవింద్ ప్లీజ్ కామ్ డౌన్, ఇప్పుడు నువ్వు వెళ్ళి అంతా పెంట చేయకు,
ఆల్రెడీ ఏదో ప్లాన్ వేసావు కదా, ఆ సంగతి చూడు అని అరవింద్కి హితబోధ చేశాడు జగన్. కరెక్టే, డైరెక్ట్గా గొడవ పడితే నా ఐషు ముందు చీప్ అయిపోతాను. అలా కావడానికి వీల్లేదు అని జగన్తో, రే, ఈ పౌడర్ వాడు తాగి ఏదైనా కూల్ డ్రింక్లో కలిపివు, వాడు కన్ఫర్మ్గా ఇది తాగి తీరాలి అని ఆర్డర్ వేశాడు అరవింద్. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంటున్న జగన్తో, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు అరవింద్. ఆకాష్ ఎంతకీ తన పెదవుల్ని వదలకపోవడంతో ఊపిరి ఆడక గట్టిగా ఆకాష్ పెదవుల్ని కొరికింది ఐశ్వర్య. నొప్పితో ఐశ్వర్య నుండి దూరం జరిగి, నిజంగా డెవిల్వే నువ్వు, చూడు ఎలా కొరికావో అంటూ మళ్ళీ ఐశ్వర్య మీదకు వెళ్తుండగానే, ఐషు అంటూ అక్కడికి వచ్చింది నవ్య. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఐషుని కాసేపు నాతో తీసుకెళ్లొచ్చా అని రిక్వెస్ట్ చేసింది నవ్య. ఆకాష్ నుండి తప్పించుకోవడానికి, హా, వై నాట్, పదా అంటూ నవ్యతో కలిసి వెళ్ళిపోయింది ఐశ్వర్య. నిజంగా పెద్ద డెవిల్ ఇది, మొగుడి ఫీలింగ్స్ కొంచెం కూడా అర్థం కావు దయ్యానికి అని మనసులో గొనుక్కుంటూ ఉండిపోయాడు ఆకాష్. ఆకాష్ సింగిల్ గా ఉండడం చూసిన అరవింద్ జగన్ కి సైగ చేయడంతో సాఫ్ట్ డ్రింక్ లో అరవింద్ ఇచ్చిన డ్రగ్ పౌడర్ కలిపి తీసుకెళ్లాడు జగన్. అయ్యయ్యో, ఈ అరవింద్ ఆకాష్ ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఆకాష్ ఆ డ్రింక్ తాగుతాడా? ఆ డ్రింక్ తాగితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.